ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఆప్ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్కు లాభం అని ఎట్లా లాభం కనిపిస్తోంది? చాలా లాభం వస్తది. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతాడో వాడు తగ్గిపోతాడు. వాడు మళ్ళీ రివైవ్ అవ్వే కష్టం. ఎందుకంటే పరిస్థితులు అలాగొస్తాయి చిన్న రాష్ట్రాల్లో. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటాది. ఆ ఓట్ బేస్ వాళ్ళకి వస్తాది. మొత్తం మైనారిటీస్ వస్తారు. కొన్ని కులాలు వస్తారు. నాయకులు వస్తారు. బీజేపీకి అపోజ్ చేయాలంటే కాంగ్రెస్ అని. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఓడిపోతే కాంగ్రెస్ బలపరుస్తది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోతే పంజాబ్‌లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చేస్తది గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ కూడా గవర్నమెంట్ పడిపోతది. కేజ్రీవాల్ ప్రెస్టీజ్ పోయాక పంజాబ్ ప్రభుత్వం నిలబడటం కష్టం. ఎవరు గెలుస్తారు? ఎవరికి లాభం పంజాబ్‌లో? కేజ్రీవాల్ పోతే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి పెద్ద విరోధి కేజ్రీవాల్. బీజేపీ కాదు పంజాబ్‌లో, ఢిల్లీలో. ఢిల్లీలో 1995 నుంచి 6 ఎలక్షన్స్ జరిగినాయి. 6 ఎలక్షన్స్‌లో బీజేపీ ఓడిపోయింది. వరుసగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించారు? అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ దగ్గరికెళ్దాం. బీజేపీకి ఎప్పుడు గెలవలేదు. మొన్న కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తా వచ్చేది. ఎవరు ఓడించారు? కేజ్రీవాల్ ఓడించారు. సో ఎవరు ఓడిపోతే ఆనందపడతారు కాంగ్రెస్? కేజ్రీవాల్ ఓడిపోతే ఆనందపడతారు. బీజేపీ ఛాలెంజ్ కాదు. బీజేపీ ఈసారి గెలుస్తాదా? ఢిల్లీలో ఎలక్షన్ ఇంకో 5% ఓట్లు వస్తాయా? అది దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ ఎక్కువ లాభం కాంగ్రెస్ పార్టీకి వస్తాది. కేజ్రీవాల్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తయారవుతాది. ఆపోజిషన్ కూడా తయారవుతాది. ఇది చాలా సెలెక్టివ్‌గా, చాలా కేర్‌ఫుల్‌గా విరోధుల్ని చూస్ చేసుకోవాలి. అది బీజేపీ చేయట్లేదు. ఎవరి మీద పడిపోతే ఆళ్ళ మీద మషీన్ గన్ పెట్టేస్తుంది. ఆళ్ళది వాళ్ళు పోయినా ఇంకో విరోధి ముందలకి వస్తున్నారు. మీరు ఎక్కడో అక్కర్లేదు. మీరు ఏం జరిగింది తెలంగాణలో? బీజేపీ ఎంత అల్లరి చేసింది 5 సంవత్సరాలు. కేసీఆర్ ఓడిపోయాడు. ఎవరొచ్చారు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ ఎక్కడున్నారు తెలంగాణలో? వాళ్ళ శబ్దమే వినపడట్లేదు కదా! ఎక్కడైనా వినపడుతుందా? కేటీఆర్ వినపడుతున్నాడు. బీజేపీ ఏమైపోయింది? అదో బీజేపీ ఆలోచించుకోవాలి. మన దేశంలో ఒక రూల్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రం నుంచి పోవాలంటే ప్రాంతీయ పార్టీ ముందలకి రావాలి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మీకు ఉదాహరణలు ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చిత్తయిపోయింది. ఎక్కడైతే బీజేపీ ఉన్నదో కాంగ్రెస్ పార్టీ చక్కగా ఆరోగ్యంగా ఉన్నది. హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ హ్యాపీగా ఉన్నది. సో ప్రాంతీయ పార్టీలు పోతే కాంగ్రెస్ పార్టీకి లాభం. ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అవుతే బీజేపీకి లాభం. కానీ ఇక్కడ ఇండియా కూటమి పార్టీల్లో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కి అందరూ సపోర్ట్ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రం జారిపోయే అవకాశం లేదంటారు. అంటే ఢిల్లీ ఎన్నికల్లో ఇక ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు అక్కడైతే కనిపించట్లేదు. కేవలం త్రికోణ పోటీ కాస్త ఇవాళ ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్కి, నరేంద్ర మోదీ బీజేపీకే మధ్య సాగుతున్నటువంటి పోరుగా టర్న్ అయ్యే పరిస్థితి లేదంటారా? ఏదో ఈ పోటీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా బీజేపీ గెలిస్తే ఆనందపడతాది కాంగ్రెస్ పార్టీ. కేజ్రీవాల్ కంటే బీజేపీ ప్రిఫర్డ్ ఎనిమీ. నీకు ఏ విరోధి కావాలి? కాంగ్రెస్ పార్టీ. కేజ్రీవాల్ కావాలా? బీజేపీ అంటే బీజేపీ. నీకు పంజాబ్‌లో కూడా అలాగే ఉన్నది పరిస్థితి. కేజ్రీవాల్ పోతే కాంగ్రెస్ వస్తాది. అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీ వస్తాదని కాదు. కేజ్రీవాల్ అడ్డం లేకుండా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఇండియా అలయన్స్‌లో కూడా రిలీఫ్ వస్తది కదా! ఆయన ముఖ్యమంత్రి పదవి పోతే ఎవరు లెక్క పెడతాడు? కేజ్రీవాలే. కాంగ్రెస్ పార్టీ లెక్క పెట్టదు. మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మీరు ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. ఓటమి వస్తే ఎవరికైనా మిగతా వాళ్ళు ఎవరు ఆ దగ్గర చేరరు. గెలిస్తే అందరూ వస్తారు. ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అదే సామెత కూడా ఉంటుంది సార్, బెల్లం చుట్టూతోనే ఈగలు వాళ్తాయి అంటారు కదా. కరెక్ట్. ఎవరైతే అధికారం వస్తే వస్తాది. కేసీఆర్ మనం గెలిచేదనుకో దేశమంతా ఆయన దగ్గరికి వచ్చేది. నువ్వే నేషనల్ లీడర్. ఓడిపోయాడు. ఎవ్వరు మాట్లాడలేదు. ఎవ్వరు రాలేదు. ఆ భోజనాలు తినేవారు, చాట్ ఫ్లెక్స్ పంపించేవాడు ఎవరన్నా వస్తున్నారా? ఒక దూరంగా చూస్తారు. ఓడిపోతే రాజకీయ నాయకులు అసలు దగ్గర రారు. స్నేహం లేదు, పాడు లేదు. ఇవాళ కూర్చుంటారు. ఇవాళ శరద్ పవార్ మహారాష్ట్ర 56 సంవత్సరాలు, 60 సంవత్సరాల నాయకుడు మన చిత్తుగా ఓడిపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇంక అయిపోయింది. అతని హయాం అయిపోయింది. ఎలా తప్పించుకుందాం? మర్యాదగా ఉన్న ఆయన ఫాలోవర్స్ అందరూ ఆ లెక్కలో ఉన్నారు. మనం వెళ్ళిపోవాలి. అతనికి మోసం చేశామని అనకూడదు ఆ లెక్కలో. సో ఓటమి అనగానే కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఫినిష్డ్. కేజ్రీవాల్ గెలిచాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఛాలెంజ్ వచ్చేస్తారు ఇండియా అలయన్స్ లో. అతను తీసేయాలి కాంగ్రెస్ అంట. అది కావాలా బీజేపీకి? అది కావాలి కదా.
అది కేజ్రీవాల్ ఓడిపోతే ఫినిష్ అయిపోతారు. కేజ్రీవాల్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీని కూటమి నాయకత్వం వీల్లేదు, మమతా బెనర్జీ ఉంటుంది. వినకపోతే నేను బయటికి తరవేస్తా అంటున్నాడు కేజ్రీవాల్. తరవేస్తావు, అలయన్స్ నుంచి పో అంటున్నాడు. సో ఆ కాంగ్రెస్ పార్టీకి భయం ఏంటంటే మళ్ళీ కేజ్రీవాల్ గెలుస్తాడు, అంతేగాని బీజేపీ గెలుస్తాడంటే అసలు లెక్కలేదు. కేజ్రీవాల్ ఓడిపోతే మళ్ళీ జీవితం వస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా 4.5 సంవత్సరాలు ఇంకా ఎన్నికలు జరగడానికి సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇక రాను ఇండియా కూటమి పలచబడిపోయి ఇండియా కూటమి ఇక లేదు, అసలు ఆ కూటమే ఉండే అవకాశం లేదు అనే పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా ఈ భవిష్యత్ కాలంలో? అదేం లేదు, అంత ఏమి ఉండదు. ఎందుకంటే బీజేపీ బ్రిటిష్ పాలసీ ఫాలో అవ్వట్లేదు. బ్రిటిష్ ఏమనేవారు, డివైడ్ చేసి పరిపాలించేవారు. వాళ్ళందరినీ వేరే వేరే చేసి ఒకరు కయ్యాలు పెట్టి పరిపాలించారు. హిందూస్ ముస్లింస్కి పెట్టారు, లేకపోతే అప్పర్ కాస్ట్ హిందూస్కి మిగతా కాస్ట్ హిందూస్కి గొడవ పెట్టారు. బీజేపీ అందరిని చేసి డివైడ్ అండ్ రూల్, నువ్వు డివైడ్ చేసి పరిపాలించాలి. అది బీజేపీ ఫాలో అవుతుందా? బీజేపీ అందరినీ కలిపి విరోధులందరినీ కలుపుతుంది. అది గమ్మత్. వాళ్ళు మొన్న అర్థం అవ్విందా అనుకుంటే చూడాలి. మన కొంతవరకు అర్థం అవ్వింది. అందుకనే మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు ఎత్తుక్కున్నారు, బీహార్లో ఎత్తుక్కుంటున్నారు, ఆంధ్రాలో ఒప్పుకున్నారు, తమిళనాడులో కూడా ఒకటి ఎత్తుక్కుంటున్నారు. ప్రాంతీయ పార్టీలతో వెళ్దాం వచ్చే ఎలక్షన్. కానీ బీహార్ వచ్చే ఎలక్షన్స్ కూడా అలా బీజేపీ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే బీజేపీ చేసేది, బీజేపీ బలహీనం అవుతుంది. కేజ్రీవాల్ గెలిచేది అనుకోండి, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే కాంగ్రెస్ పార్టీ మీద పడిపోతాడు. ఇండియా అలయన్స్ నాయకత్వం లేదు, కూర్చో ఒక చిన్న కుర్చీ నీకు అంటాడు, లేకపోతే పో. ఆయన బలం ఆగలేరు, ఆయన అంత అల్లరి చేసేస్తాడు గెలిచి. ఓడిపోతే ఏమవుతుంది? ఓడిపోతే ఇవాళ శరద్ పవార్ పరిస్థితి లాగా ఉంటుంది. ఓడిపోయిన నాయకులు చూస్తున్నాం కదా, మన ఎదురుగా చాలా మంది ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో. ఎలా ఉన్నారు? అలా కూర్చున్నారు అంతే.